హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భార్గవ్. మీరు చూస్తున్నారు APSSDC టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి మనం ఒక ఇంట్రెస్టింగ్ యాప్ లాక్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ యాప్ లాక్ ఎందుకంత ఇంట్రెస్టింగ్ ఎందుకంత ఇదిగా చెప్తున్నాను అంటే, ఈ యాప్ లాక్ వచ్చేసరికి మనకి ఎర్రర్ మెసేజ్ అనేది చూపించింది. అంటే మీరు ఏదైనా యాప్ అనేది సెట్ చేసుకొని లాక్ చేస్తే దానికి ఎర్రర్ మెసేజ్ అనేది చూపించిద్ది అనమాట. అండ్ మీకు ఎలా ఉండిద్ది అనేది అయితే ఎలా సెట్ చేసుకోవాలి, అసలు ఏంటి ఆ యాప్, దాన్ని ఎలాగ మనం అంటే ఒకసారి సెట్ చేసినాక వేరే వాళ్ళకైతే ఓపెన్ అవుతుంది, మనం ఎలా ఓపెన్ చేయాలి అది మొత్తం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, నేను చెప్పిన యాప్ అయితే ఇదే అనమాట. ఈ యాప్ పేరు వచ్చేసరికి యాప్ లాక్ ఫింగర్ ప్రింట్ అనమాట. ఫ్రెండ్స్, దీని డైరెక్ట్గా ఈ లోగో అయితే ఇదనమాట. దీని డైరెక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ప్లేస్టోర్లో నుంచి అఫీషియల్గా. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ దీన్ని అయితే ఓపెన్ చేసినాను. ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఇలాంటి సింపుల్ ఇంటర్ఫేస్ అయితే వచ్చేసి మాస్టర్ పిన్ సెట్ చేసుకోమని చెప్పి 4 digits మాస్టర్ పిన్ అయితే మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 అని క్యాజువల్గా అయితే ఇచ్చేసాను. మినిమం 4 digits అండ్ మ్యాక్సిమం వచ్చేసరికి మీరు సెట్ చేసుకోవచ్చు 5 6 7 8 9 8 digits వరకు అయితే మనం సెట్ చేసుకోవచ్చు. నేనైతే 1 2 3 4 అయితే ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ టిక్ మార్క్ అయితే క్లిక్ చేశాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కన్ఫర్మ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీ సెట్ చేసిన పిన్ అనేది. నేనైతే ఎంటర్ చేసి టిక్ మార్క్ అయితే ఇచ్చేసాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఎంటర్ చేసి టిక్ మార్క్ ఇవ్వగానే ఫింగర్ ప్రింట్కి సంబంధించిన ఒక సెట్టింగ్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే మీ ఫ్రెండ్స్ ఫింగర్ ప్రింట్స్ కూడా కొన్నిసార్లు మీ మొబైల్కి అయితే సెట్ చేసి ఉంటారు. వాళ్ళు కూడా మీరు ఈ యాప్ని యూజ్ చేయొచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు అనుకుంటే ఎస్ అనేది అయితే ట్యాప్ చేయండి, లేదంటే కనుక నో అనే దాని మీద అయితే ట్యాప్ చేయండి. నేనైతే నో అనేది అయితే ట్యాప్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చే మీరు సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ యాప్ లాక్ అని చెప్పి, స్క్రీన్ అని చెప్పి, రొటేషన్ అని చెప్పేసి అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు సెట్టింగ్స్లోకి వస్తే ఇక్కడ ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసరికి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఉందన్నమాట. సెకండ్, ఈ యాప్కి సంబంధించిన చిన్న చిన్న సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు కావాలంటే హైడ్ మోడ్ కూడా అయితే అలౌ చేసుకోవచ్చు. ఇక్కడ హైడ్ ద యాప్ ఐకాన్ ఇన్ యాప్ డ్రాయర్ హోమ్ లాంచర్ ఉంది కదా, ఇదైతే సెట్ చేసుకుంటే యాప్ అనేది కూడా అయితే హైడ్ అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు హైడ్ ఐకాన్ ఎస్ఏ లాక్ టు హోమ్ లాంచర్ ఫ్రెండ్స్. ఇది అంటే ఇక్కడ వచ్చేసరికి మనం ఏం జరిగింది అంటే యాప్ అయితే హైడ్ అయిపోయి వేరే యాప్ లోగో అయితే వచ్చేసిద్ది అనమాట. ఒకవేళ హైడ్ అవ్వకపోతే ఒకసారి మొబైల్ అయితే రీస్టార్ట్ చేయమంటున్నారు, అప్పుడైతే ఐకాన్ అనేది మాయ ఉంటుంది. దాని తర్వాత మీరు ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు ఈ యాప్స్ అనేవి. అండ్ నెక్స్ట్ ఇలాంటి మంచి మంచి ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మీరు అయితే కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నేనైతే బ్రీఫ్ ఓవర్ వ్యూ అయితే ఇవ్వట్లేదు, నేను జస్ట్ బేసిక్ అయితే చెప్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, లాక్ స్క్రీన్కి కావాల్సిన సెట్టింగ్స్ ఇక్కడ మీరు థీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇక్కడ థీమ్ ఉంది కదా, థీమ్ అయితే సర్కిల్ అని చెప్పి, డిఫాల్ట్ అని చెప్పేసి రకరకాలు అయితే ఉన్నాయి. నేను సర్కిల్ అని సెట్ చేశాను. తర్వాత బ్యాక్గ్రౌండ్ అయితే అడుగుతుంది, వాల్పేపర్, గ్యాలరీ సెక్షన్, ఇలా మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే ఇక్కడ కెమెరా ఆప్షన్ కూడా అయితే ఉంది. ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తే ఇక్కడ మీరు కెమెరా పర్మిషన్ అయితే తీసుకుంది. ఇప్పుడు మీరు ఎంటర్ చేయగానే ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏం జరిగిద్ది అంటే వాళ్ళకి కొంచెం భయం అనేది వేసిద్ది అనమాట. ఒకవేళ మీరు ట్రిక్ ప్లే చేస్తున్నారు అనేది కొంచెం తెలిస్తే ఏంటి ఆ భయం అంటే, మీకు ఆ ఫోటో అనేది ఆ ఫోటో అనేది తీసుకుంటుంది, రాంగ్ పాస్వర్డ్ తీసుకుంటుంది, ఎంటర్ చేయగానే ఈ ఫోటో అనేది క్లిక్ చేసుకునిద్ది అనే ఒక ఏమంటారు భయం అనేది అయితే ఏర్పడుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇలాంటి చిన్న చిన్న సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. దీనికి కావాలంటే మీరైతే సెట్ చేసుకోవచ్చు. నేను బ్రీఫ్ ఓవర్ వ్యూ అయితే ఇవ్వట్లేదని చెప్పే కదా ఇందాక ఇక్కడ మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎవరైనా రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేసినా మీరు సెట్ చేసుకోవడం అలాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట. అన్లాక్ చేసిన ప్రతిసారి ఒక పిక్చర్ అయితే సెట్ అయ్యిద్ది. అండ్ ఇక్కడ మీరు చూస్తే మల్టిపుల్ పాస్వర్డ్స్ అని అంతే ఉంది. అండ్ రిమోట్ కంట్రోల్, ప్రొఫైల్ అని చెప్పేసి ఇలా రకరకాలు అయితే ఉన్నాయి. మీరు అయితే ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇక్కడ యాప్ లాక్ మీద అయితే ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు కింద ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేయగానే మీకు ఇంకా డైరెక్ట్గా ఇంకా మన మొబైల్లో ఉన్న యాప్స్ అన్నీ అయితే లిస్ట్ అవుట్ అయితే అవుతాయి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 యాప్స్ అయితే సెలెక్ట్ చేస్తాను. అమెజాన్,
క్రోమ్ అండ్ యూట్యూబ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే నేను ఒక యాపే సెలెక్ట్ చేశాను అంటే ఆ యాప్ నార్మల్గానే మీకు మీ మొబైల్లో ఏంటి ఎర్రర్ అయితే చూపిస్తాను అని చెప్పేసి అయితే కొంతమంది అనుకుంటూ ఉంటారు. అందుకని చెప్పి 3 యాప్స్ అయితే సెలెక్ట్ చేశాను. 3 యాప్స్ ఎప్పుడు మనకి ఎర్రర్స్ అనేది చూపించదు కాబట్టి నేను అలా సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఫేక్ అని ఉంది కదా, దాన్ని అయితే యాక్టివేట్ చేయాలి. ఓకే చేయండి. ఇక్కడ ఓకే ఇక్కడ ఓకే చేసేసినాక మీరైతే బ్యాక్ వచ్చేసేయచ్చు. ఇప్పుడు నేను ఒకసారి అమెజాన్ యాప్ని అయితే ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను, చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే అన్ఫార్చునేట్లీ అమెజాన్ హ్యాస్ స్టాప్డ్ ఇఫ్ యూ హోల్డ్ డౌన్ ఓకే బటన్ అండ్ స్టార్టెడ్ లాక్ స్క్రీన్ విల్ అసెంబుల్ అని చెప్పేసి అయితే చూపిస్తుంది. అండ్ అంటే ఏదో చిన్న ఎర్రర్ మెసేజ్ అయితే వచ్చేసిందని అయితే అనుకుంటారు, మొత్తం ఎవరు చదవరు కాబట్టి. అండ్ నేను ఇప్పుడైతే యూట్యూబ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. యూట్యూబ్ కూడా సేమ్ ప్రాబ్లం అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్రోమ్ అనమాట. ఈ క్రోమ్ కూడా సేమ్ ప్రాబ్లం అయితే వచ్చింది. ఈ విధంగా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు రీసెంట్ యాప్స్లో కొన్ని ట్రిక్స్ యూస్ చేసి ఓపెన్ చేద్దాం అనుకున్నా కానీ మీరు మళ్ళీ ఓపెన్ చేయగానే డైరెక్ట్గా అయితే ఇలా వచ్చేసిద్ది అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని చూద్దాము. ఇప్పుడు దీనికోసం మీరు లాక్ చేసిన యాప్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే ఉంది కదా, ఓకే బటన్ అయితే లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే మీకు పాస్వర్డ్ ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది. ఇంకైతే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయగానే మీకు యాప్ అనేది అయితే ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకొంతమంది అతి తెలివిగా ఏం చేస్తారంటే మన ఫ్రెండ్స్ అనేవాళ్ళు వీడు ఈ యాప్ లాక్ని యూజ్ చేసే యాప్ లాక్ అనేది సెట్ చేశాడు అని చెప్పేసి అయితే కొంతమంది కొంచెం అతి తెలివి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే గెస్ చేస్తారు. అండ్ మా కనుక హైడ్ చేయకపోయినా కానీ పర్లేదు, ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా అయితే దీన్ని అన్ఇన్స్టాల్ చేయడం అంటే దీన్ని డేటా క్లియర్ చేయడం అలాంటి ఏం చేయలేరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చూపిస్తా చూడండి. నేను ఇక్కడ యాప్ ఇన్ఫోలోకి వెళ్ళాను. యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి ఇంక నేను క్లియర్ క్యాప్చా చేద్దాం అనుకుంటున్నాను. క్యాప్చా అయితే బాగానే క్లియర్ అయింది. అండ్ ఇప్పుడు నేను కనుక ఒకవేళ అంటే క్యాప్చా తర్వాత ఇంకేమొచ్చింది, యాప్ డేటా అయితే వచ్చింది. యాప్ డేటా క్లియర్ చేయాలంటే పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అనేది వాళ్ళకి తెలియదు. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు డేటా అనేది క్లియర్ చేసుకుని ఇక్కడ మేనేజ్ స్పేస్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఈ విధంగా మీరు మీ మొబైల్ని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్గా మీరు క్లియర్ క్యాప్చర్ చేసుకోవచ్చు, లేదంటే క్లియర్ డేటా అనేది కూడా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి అయితే పాస్వర్డ్ అనేది సెట్ చేద్దాం. ఇది అనమాట. ఓకే అండ్ స్టార్ట్ 1 2 3 4 స్టార్ట్. నో ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ స్క్రీన్స్లోకి వస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కొన్ని స్క్రీన్స్ అయితే ఉన్నాయి. ఆ స్క్రీన్స్కి కూడా అయితే లాక్ అనేది పెట్టేసుకోవచ్చు. అంటే ఇది కూడా యాప్ లాక్ లాంటిది అనుకోవచ్చు ఒక రకంగా. అంటే ఇది ఒక రకమైన యాప్ లాక్. అంటే ఇది వచ్చేసరికి టర్న్ ఆఫ్ అవ్వకుండా అయితే ఉండొచ్చు. అంటే మీరు ఏదైనా ఒక గూగుల్ క్రోమ్లో ఏదైనా వీడియో చూస్తున్నారనుకోండి, డైరెక్ట్గా అయితే కొన్నిసార్లు అయితే ఆఫ్ అయిపోతూ ఉంటుంది స్క్రీన్ అనేది, మీరు ట్యాప్ చేయకుండా ఉంటే. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ యాప్ అనేది యాడ్ చేసుకొని గూగుల్ క్రోమ్ని ఇది సెలెక్ట్ చేసేస్తే మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మీకు డైరెక్ట్గా అయితే అది ఆటోమేటిక్గా ఆఫ్ అవ్వకుండా అది వీడియో అనేది ప్లే అవుతూనే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆటో రొటేషన్ అనేది మీ సెట్టింగ్స్లో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఇది ఒకసారి ట్రై అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇదనమాట ఈ యాప్ వచ్చేసరికి బేసిక్ డీటెయిల్స్. అండ్ ఇప్పుడు ఈ యాప్ని డిలీట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఒకవేళ డిలీట్ అయిద్దా అవుదా అని ఫ్రెండ్స్. యాప్ అయితే డిలీట్ అవుతుంది, బట్ వాళ్ళు కనుక క్లియర్ క్యాప్చర్ చేసేసి నేను ఈ యాప్ నేను డిలీట్ చేయలేదు ఇది ఏదో అని చెప్దాం అనుకుంటే కనుక ఖచ్చితంగా అయితే మీరు అయితే గెస్ చేసేసి చెప్పచ్చు. మీరు ఇందాక చెప్పినట్టు కెమెరా ఆప్షన్ కూడా అయితే ఎనేబుల్ చేసుకుంటే ఎవరు అన్లాక్ చేయడానికి ట్రై చేశారనేది కూడా అయితే ఫోటో అనేది క్యాప్చర్ అవుతుంది. కాబట్టి దాన్ని కూడా అయితే మీరు యూజ్ చేసి ఎవరు దాన్ని యూజ్ చేస్తున్నారు అనేది అయితే తెలుసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు మీ యాప్స్ని ఒక ఎర్రర్ మెసేజ్తో ఒక లాక్ అనేది అయితే సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందాక మీకు చూపించిన టెక్స్టే కాదు, మీకు టెక్స్ట్ కూడా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఆ ఎడిట్ చేసుకునేది ఎక్కువ ఉందో కరెక్ట్గా అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు అయితే చెక్ చేయండి. ఎందుకు అంటే నేను జస్ట్ ఇప్పుడే డౌన్లోడ్ చేసి నేను వీడియో కోసం అని చెప్పేసి మాత్రమే డౌన్లోడ్ అయితే చేశాను. నేనైతే ఎప్పుడు యాప్ లాక్స్ అనేవి అయితే యూజ్ చేయను, ఇంక్లూడింగ్ అంటే పేమెంట్ యాప్స్కి తప్పించి ఇంక్లూడింగ్ వేరే యాప్స్ వేటికి అయితే నేనైతే యాప్ లాక్స్ అనేది అయితే యూజ్ చేయను మ్యాక్సిమం ఫ్రెండ్స్. చెప్పడం అయితే మర్చిపోయాను. ఏంటి అంటే మనకి APSSDC నుంచి అయితే మెయిల్ అయితే వచ్చేసింది. ఈ మెయిల్లో ఏంటి అంటే
రేపు అయితే అంటే ఈరోజు మధ్యాహ్నం 2కి అయితే 10:30కి అయితే లైవ్ అనేది స్టార్ట్ అయింది, 10:30 to 12:30 అనమాట. బట్ మన ఛానల్కి ఇంకా లైవ్ అనేది ఎనేబుల్ కాలేదు కాబట్టి నేనైతే దీన్నంతా రికార్డ్ చేసి నేను మీకైతే ఆప్టికల్ కమ్యూనికేషన్ మీద అయితే ఇదైతే జరుగుతుంది ఏంటి వెబినార్ అనేది. ఈ వెబినార్కి సంబంధించిన సర్టిఫికేషన్ కూడా అయితే వెంటనే వస్తుంది అనమాట. విత్ ఇన్ ఏ డే ఆర్ 2 daysలో అయితే వస్తుంది ఫ్రెండ్స్. మార్నింగ్ ఇదిగోండి నాకు మళ్ళీ అయితే మెయిల్ అయితే వచ్చేసింది. ఇట్లాగా మీకు మెయిల్స్ అనేది అయితే వస్తాయి మీరు ఒకవేళ రిజిస్టర్ చేసుకొని ఉంటే ఫ్రెండ్స్. ఇలాగ డైరెక్ట్గా మీరు ఇక్కడ ఇమేజ్ అయితే వస్తుంది కదా, ఈ ఇమేజ్ లెక్కనైతే మీకైతే సర్టిఫికేషన్ అనేది కూడా అయితే వస్తుంది 1 or 2 daysలో. మీరు పార్టిసిపేట్ చేసి ఫీడ్బ్యాక్ లింక్ అనేది ఎంటర్ చేస్తే అంటే మీరు మొత్తం వీడియో అనేది అంతా మొత్తం చూడాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే నేను పెట్టడమే లేట్గా పెడుతున్నా అంటే వాళ్ళు ఇంకా లేట్గా చూస్తున్నారు. షార్ప్గా 2 కల్లా లైవ్ అనేది అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. స్టార్ట్ అయిపోయి యావరేజ్గా 2 అంటే మ్యాక్సిమం 1 కల్లా పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను. నేనైతే 1 కల్లా పెట్టడానికి ట్రై చేసి 1 to 2, 2 to 3 అంటే 3 కల్లా అయితే లైవ్ అనేది అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ ముందే అయితే నేనైతే ఫీడ్బ్యాక్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీకు. అది ఎంటర్ చేయగానే దాంట్లో మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయగానే డైరెక్ట్గా మీకైతే అది సర్టిఫికేషన్ కోసం మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు డైరెక్ట్గా మీరు అయితే APSSDC నుంచి అయితే మనం సర్టిఫికేషన్స్ అయితే పొందవచ్చు. రేపు వచ్చేసరికి ఆప్టికల్ కమ్యూనికేషన్ మీద అయితే ఈరోజు వచ్చేసరికి ఆప్టికల్ కమ్యూనికేషన్ మీద అయితే వెబినార్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. రేపు అంటున్నందుకు సారీ, ఎందుకంటే నేను ఈ వీడియోని వచ్చేసరికి ఇంకా మీరు చూసుకోవచ్చు 24th అయితే రికార్డ్ చేస్తున్నాను. 24th నైట్ 10:30 ఆ టైంలో అయితే యావరేజ్గా రికార్డ్ చేస్తున్నాను అనమాట. సారీ ఫర్ దట్. రేపు అన్నందుకు ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్లో అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా కానీ ఆప్టికల్ కమ్యూనికేషన్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, సర్టిఫికేషన్ పొందాలి అనుకున్నా, లేదంటే టెక్నికల్ డీటెయిల్స్ ఇంట్రెస్టింగ్ యాప్స్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మన ఛానల్ అయితే రిఫర్ చేయండి. మన ఛానల్కి కొంచెం గ్రోత్ అనేది పెంచండి, మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ అనేది పెంచండి. మీ షేర్స్ వల్ల మాత్రమే ఇదనేది సాధ్యమవుతుంది. మన ఛానల్కి ఎప్పుడైతే త్వరగా 1000 సబ్స్క్రైబర్స్ అయితే అవుతారో నేను డైరెక్ట్ లైవ్ అయితే ఇస్తాను. వాళ్ళు ఎన్నింటికి జరిగితే అన్నింటికి అయితే డైరెక్ట్ లైవ్ అయితే నేను ప్రొవైడ్ చేయడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనకి మన ఛానల్లో 295 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు ప్రజెంట్ వచ్చేసరికి ఫ్రెండ్స్. ఇంకో 5 సబ్స్క్రైబర్స్ అనమాట. ఇంకో 5 సబ్స్క్రైబర్స్ కనుక అయితే నేను ఇంకా ఎథికల్ హ్యాకింగ్ సంబంధించిన వీడియోస్ అనేది అయితే స్టార్ట్ చేస్తాను. ఎథికల్ హ్యాకింగ్ సంబంధించిన వీడియోస్ అనేది ఎప్పుడైతే 300 సబ్స్క్రైబర్స్ అయ్యారో దాని తర్వాత రోజు కానీ అయితే 1 or 2 daysలో నేనైతే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ పెట్టిన వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. 94 వ్యూస్ అయితే వచ్చాయన్నమాట విత్ ఇన్ 8 hours 37 minutesలో. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ నేను మొన్న పెట్టిన వీడియో కూడా అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. నేను చూపిస్తాను చూడండి. సర్టిఫికేషన్ కోర్సెస్కి మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. మీరు చాలామంది అయితే ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారని అర్థమవుతుంది. నేను కూడా అయితే మొబైల్ డేటా అయిపోతుంది అని ఏమి లేకుండా మీకోసం అయితే దాన్ని రికార్డ్ చేసి అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కొంచెం అర్థం చేసుకొని కొన్ని సబ్స్క్రైబర్స్ అయితే పెంచండి. దీనికి మించి నేను రిక్వెస్ట్ చేయగలిగేది ఏం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. జై హింద్. బాయ్ బాయ్.